రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగరంలోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కరువు కాటకాలు రాకుండా ఉండాలని యేసును ప్రార్థించామన్నారు మంత్రులు. ఇక సిఎస్ఐ చర్చ్ డెవలప్మెంట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ₹1,00,000 సొంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. జాతుల ఘర్షణలో అనేకులు ప్రభు కృప వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి మీ అందరి సహకారం, మీ అందరి యొక్క సహాయంతో ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ఆ ప్రభు దీవెనలతోటి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తద్వారా ఆ ప్రభు యొక్క దీవెనలు అందరికీ చల్లని నీడనివ్వాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నాం. ఏ దీవెనలతో, ఏ ఆశీస్సులతో ఈనాడు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందో, ఆ ప్రభువు దయతో, ఆ ప్రభువు ఆశీస్సులతో తప్పకుండా మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చే శక్తిని మా మంత్రులందరికీ కూడా ఆ ప్రభువు కల్పించాలని, మీరందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రేయర్ చేయాలని, చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ చర్చి నిర్వహణ కోసం నా సొంత వ్యక్తిగతంగా ₹1,00,000 చందాని మీకు ఇవ్వడం జరుగుతుంది.